సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే టాప్ 10 యూట్యూబర్స్ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనం రీసెంట్గా ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది. అందులో మనకి నాన్ వేసిన ఇన్కమ్ అండ్ అలాగే దాంతోపాటు హర్ష సాయిది ఇంకా ఫిల్మీ మోజీ ఇంకా చాలామంది యూట్యూబర్స్కి సంబంధించిన మంత్లీ ఇన్కమ్ ఎంత ఏంటనేది ఆ వీడియోలో మీకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఆ వీడియోలో వచ్చిన ర్యాండమ్ కామెంట్స్ ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆ వీడియో కింద చాలామంది యూట్యూబర్స్ పేరు చెప్పి వాళ్ళ ఇన్కమ్ చెప్పండి అనేసి అయితే కామెంట్ పెట్టారు. మెయిన్గా ఫన్ మోజీకి సంబంధించిన ఇన్కమ్ గురించి చెప్పమన్నారు. అండ్ అలాగే దాంతోపాటు క్రాంతి వ్లాగర్ అని, నాని పింకీ అఫీషియల్ అని ఇంకా చాలామంది యూట్యూబర్ల పేర్లు అయితే చెప్పడం అయితే జరిగింది. వాళ్ళందరి మంత్లీ ఇన్కమ్ ఎంత ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫన్ మోజీ. వీళ్ళు వచ్చేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వీడియోస్ చేస్తూ ప్రజలను అయితే నవ్విస్తూ ఉంటారు. వీళ్ళు వారానికి ఒక వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. మరి వీళ్ళ సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసుకున్నట్లయితే 2.7 మిలియన్స్ వరకు ఉన్నారనమాట. అంటే 27 lakhs వరకు వీళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మరి వీళ్ళు మంత్కి ఎంత ఎర్న్ చేస్తున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే $3.6K అయితే ఎర్న్ చేస్తున్నారనమాట. అంటే మన ఇండియన్ రూపీస్లో $1 అంటే 83 రూపీస్ అనమాట. మరి 83 ఇంటూ మనకి $3.6K అనేది మనం చేయాలన్నమాట. అప్పుడే మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు 3.6K అంటే $3,600 ఇంటూ 83 రూపాయలు. అంటే మనకి 2,98,000 అయితే వస్తుందన్నమాట. అంటే దగ్గర 3 lakhs వరకు వీళ్ళు మంత్లీ అయితే ఎర్న్ చేస్తున్నారనమాట. ఓకే, ఫన్ మోజీ ఛానల్ వచ్చేసరికి 1 monthకి 3 lakhs వరకు ఎర్న్ చేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన ట్రక్ వ్లాగ్స్. ఈయన మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన వచ్చేసరికి లారీలో తిరుగుతూ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాడు. ఈయనకు కూడా వ్యూస్ అయితే బాగానే వస్తుంటాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 5 daysకి 10 lakh వ్యూస్ అండ్ అలాగే 7 daysకి 3.9 lakhs వ్యూస్ అలా బాగానే వస్తూ ఉంటాయి వ్యూస్ వచ్చేసరికి. మరి ఇతను మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నాడు ఏంటనేది చూసుకున్నట్లయితే ఇతనికి వచ్చేసరికి $5.2K వరకు వస్తున్నాయి అనమాట. మంత్లీ వచ్చేసరికి $1 అంటే 83 రూపీస్ కాబట్టి 5.2K అంటే మనకి 5,200 ఇంటూ 83 రూపీస్ అంటే 4,30,000 వరకు ఇతనైతే ఎర్న్ చేస్తున్నాడు మంత్లీ వచ్చేసరికి. కాకపోతే యూట్యూబ్లో ఉండే పేమెంట్ వచ్చేసరికి పర్మనెంట్గా ఒకే ఇన్కమ్ అయితే రాదనమాట. వచ్చిన వ్యూస్ పై డిపెండ్ అయి ఉంటుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు ఆయనకి ఒక మంత్కి 4 lakh రావచ్చు అండ్ అలాగే ఇంకో మంత్కి 2 lakhs కూడా రావచ్చు అనమాట. అంటే ఆయన పెట్టిన వీడియోస్ అండ్ అలాగే దాంతోపాటు ఆ వీడియోస్కి వచ్చే వ్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే చాలామంది మీరు అనుకుంటుంటారు ఛానల్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే తక్కువ ఇన్కమ్ వస్తుందని. అలా ఏమి ఉండదు అనమాట. అంటే వీడియోకి వచ్చిన వ్యూస్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వీడియోస్ పెడితే వ్యూస్ అనేవి రావు అనమాట. అలాంటి వాళ్ళకి ఇన్కమ్ అనేది సరిగ్గా జనరేట్ అవ్వదు. అండ్ అలాగే నెక్స్ట్ ఛానల్ చూసుకున్నట్లయితే అన్బీటబుల్ కల్చర్. వీళ్ళకి 46 lakhs వరకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. వీళ్ళు ఎక్కువగా మీకు షార్ట్ వీడియోస్లో కనిపిస్తూ ఉంటారు. మరి వీళ్ళ ఇన్కమ్ ఎంతో ఏంటనేది చూసుకున్నట్లయితే వీళ్ళ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. వీళ్ళ వీడియోస్లో ప్రతి వీడియోలో కూడా కంటెంట్తో పాటు ఏదో ఒక మెసేజ్ని అయితే ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మరి వీళ్ళు మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే $3.7K అంటే $3,700 ఇంటూ 83 రూపీస్ అంటే మనకి 3,07,000 వరకు వీళ్ళైతే ఎర్న్ చేస్తున్నారనమాట మంత్లీ. అండ్ అలాగే నెక్స్ట్ ఛానల్ చూసుకున్నట్లయితే ఉమా తెలుగు ట్రావెలర్. ఈయన వచ్చేసరికి చాలా ప్రదేశాల్లో తిరిగి అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోస్ చేస్తూ ఉంటాడనమాట. ఇతనికి వచ్చేసరికి 10 lakhs వరకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మరి ఇతను మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నాడు ఏంటనేది చూసుకున్నట్లయితే $2K వరకు ఎర్న్ చేస్తున్నాడు అనమాట. అంటే $2K ఇంటూ 83 రూపీస్ చూసుకున్నట్లయితే 1,66,000 వరకు ఇతనికైతే వస్తుందన్నమాట 1 monthకి. అండ్ అలాగే నెక్స్ట్ ఛానల్ చూసుకున్నట్లయితే క్రాంతి వ్లాగర్. ఈయన వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తూ ఉంటారు. ఇతను మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మరి ఇతనికి సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసుకున్నట్లయితే 11 lakhs వరకు ఉన్నారనమాట. అంటే 1.1 million సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మరి ఇతను 1 monthకి ఎంత ఎర్న్ చేస్తున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే ఇతనికి వచ్చేసరికి 1 monthకి యావరేజ్గా $960 అయితే వస్తుందన్నమాట. అంటే $960 ఇంటూ 83 రూపీస్ అనేది మీరైతే మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఇతను వచ్చేసరికి దగ్గర 80,000 వరకు ఎర్న్ చేస్తున్నాడు అనమాట 1 monthకి. అండ్ అలాగే నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే ప్రసు బేబీ. ఇతను మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇతను మెయిన్గా షార్ట్స్లో అయితే బాగా పాపులర్ అయ్యారు. మరి ఇతనికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారనమాట. అండ్ అలాగే దాంతోపాటు ఇతను వీడియోస్ కూడా 1,000 వీడియోస్ వరకు అయితే పెట్టడం అయితే జరిగింది. ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉందన్నమాట. మరి ఇతని ఇన్కమ్ ఎంత అనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఇతనికి 1 monthకి $11.8K అయితే వస్తుందన్నమాట. అంటే మనకు వచ్చేసరికి $11.8K అంటే ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే అంటే మనకి $11,800 ఇంటూ 83 రూపీస్ చూసుకున్నట్లయితే మనకి 9,80,000 వరకు వస్తుందన్నమాట 1 monthకి ఇతని ఇన్కమ్ అనేది.
అండ్ అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మై విలేజ్ షో. ఈ ఛానల్లో వచ్చేసరికి మనకి మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ ఛానల్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇతనికి సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి 29 lakhs వరకు ఉన్నారు. మరి ఇతని ఇన్కమ్ ఎంత ఏంటనేది చూసుకున్నట్లయితే ఇతనికి వచ్చేసరికి $6.5K అయితే వస్తుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో చూసుకున్నట్లయితే $6,500 ఇంటూ 83 రూపీస్, అంటే మనకి $5,39,500 అయితే ఈ ఛానల్ వాళ్ళకైతే వస్తుంది 1 monthకి. అండ్ అలాగే నెక్స్ట్ ఛానల్ చూసుకున్నట్లయితే మీరు ఎవరికైనా మూవీస్ పైన ఇంట్రెస్ట్ ఉండి మూవీస్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటుంటే ఈ ఛానల్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, టైవ్యూ. వీళ్ళు 1 monthకి ఎంత ఎర్న్ చేస్తున్నారు ఏంటనే చూసుకున్నట్లయితే వీళ్ళకి ముందుగా సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసుకున్నట్లయితే 9 lakhs వరకు ఉన్నారు. మరి వీళ్ళు 1 monthకి ఎంత ఎర్న్ చేస్తున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే వీళ్ళకి వచ్చేసరికి $1.7K అయితే వస్తుందన్నమాట 1 monthకి. అంటే $1,700 ఇంటూ 83 రూపీస్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి 1,41,000 వరకు వీళ్ళు 1 month అయితే ఎర్న్ చేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఛానల్ చూసుకున్నట్లయితే టైగర్ వైటీ. ఈ ఛానల్లో ఎక్కువగా మనకి ఫుడ్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, అంటే ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అనేవి పెడుతూ ఉంటారు. మరి ఈ ఛానల్కి సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసుకున్నట్లయితే 1 million వరకు ఉన్నారనమాట, అంటే 10 lakhs సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మరి ఈ ఛానల్ వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ ఛానల్ వాళ్ళకి $5.3K అయితే వస్తుందన్నమాట, అంటే $5,300 అయితే వస్తుంది. మనకి ఇండియన్ రూపీస్లో చూసుకున్నట్లయితే 4,39,000 వరకు ఇతనైతే 1 monthకి ఎర్న్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఛానల్ ద వరల్డ్ బిగ్గెస్ట్ యూట్యూబర్ అయినటువంటి మిస్టర్ బీస్ట్కి సంబంధించిన యూట్యూబ్ ఇన్కమ్ గురించి అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాను. అంటే ఇతను వచ్చేసరికి మన ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించిన యూట్యూబర్ అనమాట. ఇతని ఛానల్లో ఎటువంటి వీడియోస్ ఉంటాయి అంటే ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఒక్కో వీడియోకి ఒక 5 lakhs 6 lakhs ఖర్చు పెట్టి మరి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉంటాడు. ఇతను వీడియోస్ కూడా ఎక్కువగా పెట్టడనమాట. 1 monthకి 2 or 3 వీడియోస్ అయితే పెడుతూ ఉంటాడు. ఇతనికి వచ్చేసరికి 1 monthకి ఇన్కమ్ ఎంత అంటే మనకు వచ్చేసరికి $4,55K అయితే వస్తుందన్నమాట 1 monthకి. అంటే ఇతను అంటే మన ఇండియన్ రూపీస్లో చూసుకున్నట్లయితే 3,77,65,000 అయితే 1 monthకి ఇతనైతే ఎర్న్ చేస్తున్నాడు అనమాట యూట్యూబ్ నుంచి. ఇప్పుడు మీకు కేవలం నేను యూట్యూబ్ ఇన్కమ్ మాత్రమే చెప్పడం అయితే జరిగింది, ఇంకా సైడ్ ఇన్కమ్స్ కూడా ఇతనికైతే ఉంటాయన్నమాట. ఇతని ఛానల్కి 26 crores వరకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇతను ఒక్క బ్రాండ్కి ప్రమోట్ చేసినా సరే వీళ్ళకి కోట్లల్లో డబ్బులు అయితే వస్తాయి. సో ఇది గైస్ టోటల్గా మీకు 10 యూట్యూబర్స్కి సంబంధించిన 1 month ఇన్కమ్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. మరి వీళ్ళందరిలో మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరో కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఇంకెవరు ఇన్కమ్ అయినా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో చేయండి అనమాట. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.